నమస్తే గిరిబాబు గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో లాంగ్ టర్మ్‌కి డెఫినిషన్ మన వాళ్ళందరికీ ఇంకా క్లియర్‌గా అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను. సో, బేసిక్‌గా లాంగ్ టర్మ్ అనంటే 5 ఇయర్స్‌నే లాంగ్ టర్మ్ కింద పరిగణించే వాళ్ళు రిటైలర్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో, ఫస్ట్ ప్రశ్న ఏంటి అనంటే అసలు లాంగ్ టర్మ్ అంటే ఏంటి? అండ్ దానికి కంటిన్యూషన్ ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేయాలి. సో, ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి తన పెట్టుబడులని తన జీవిత అవసరాల కోసం మాత్రమే పెడుతూ ఉంటారు. సో, డెఫినెట్‌గా ఒక 10 ఏళ్లకో, 15 ఏళ్లకో వాళ్ళ పిల్లల చదువులు అవ్వచ్చు, పెళ్ళిళ్ళు అవ్వచ్చు, ఇల్లు కట్టుకోవడం అవ్వచ్చు, ఇట్లా రకరకాల అవసరాలు వస్తూ ఉంటాయి. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ ఇప్పుడు పడ్డట్టుగానే లేకపోతే ఇంతకంటే ఎక్కువగాను ఒకవేళ కరెక్ట్‌గా వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యే టైంకి గనక మార్కెట్ పడితే అప్పుడు వాళ్ళ పరిస్థితులేంటి? యాహ్! యాక్చువల్‌గా ఈ లాంగ్ టర్మ్‌కి ఒక ప్రాపర్ డెఫినిషన్ అంటే ఏం లేదు. ఓకే. ఇప్పుడు ట్రేడింగ్ చేసే వాళ్ళకు పొద్దున ఇన్వెస్ట్ చేస్తే సాయంత్రంకి డబ్బులు రావడం ఈజ్ లాంగ్ టర్మ్ వాళ్ళకు. హ్మ్. సాయంత్రం దాకా ఉండాలా? పెడితే డబ్బులు రావాలి. అంతే. Hmm. లేదా మన బీటీఎస్సీ అంటారు. బై టుడే సెల్ టుమారో. దట్ ఈస్ లాంగ్ టర్మ్. యెస్. లేదా కొంతమంది ఇవాళ పెడితే ఈ మంత్ సిరీస్‌లో అయిపోవాలి. హ్మ్. కనుక లాంగ్ టర్మ్ అనేది ట్రేడర్ విషయంలో చాలా తక్కువ టైం ఉంటుంది. Hmm. వేరస్ ఇన్వెస్టర్ విషయంలో లాంగ్ టర్మ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. నా దృష్టిలో నేను మా ఇన్వెస్టర్స్ అందరికీ, నా క్లయింట్స్ అందరికీ నేను గైడ్ చేసేది ఏంటంటే యువర్ లాంగ్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ టైమ్ టు రీచ్ యువర్ గోల్. Hmm. అంతే. మీ గోల్ ఏంటి? పిల్లల ఎడ్యుకేషను, పిల్లల మ్యారేజు, ఇల్లు కట్టుకోవడము, కారు, వెకేషను, రిటైర్మెంటు, ఇవన్నీ ఒకేసారి రావు కదా లైఫ్లో. ఫస్ట్ ఇనిషియల్గా ఎవరికైనా నేను లైఫ్లో సెటిల్ అవుతున్నానంటే కారు కొనుక్కోవాలని ఉంటుంది. దాని తర్వాత ఇల్లు, దాని తర్వాత ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి వెకేషన్కి వెళ్ళడము, లేదా పిల్లల ఎడ్యుకేషన్, దాని తర్వాత పిల్లల మ్యారేజ్, దాని తర్వాత రిటైర్మెంట్, ఇవన్నీ సీక్వెన్స్ వైజ్ వస్తాయి. Hmm. మీకు వచ్చిన ఇన్కంలో నుంచి ఒక్కొక్క గోల్కి అసైన్ చేసుకుంటూ కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. Hmm. అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళి ఆ ఇన్వెస్ట్మెంట్ మీ యొక్క గోల్ రీచ్ అవుతున్నప్పుడు దాన్ని మెచ్యూరిటీ లాగా తీసుకొని మీ యొక్క గోల్ని ఫుల్ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ లాంగ్ టర్మ్ ఏ పర్సన్ షుడ్ లుక్. ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక 25-28 ఇయర్స్ వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత అతను పిల్లలు మేబీ ఒక 2-3 ఇయర్స్కి పుడితే 32 పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది మేజర్ ఎక్స్పెన్సెస్ ఇంకో 10 ఇయర్స్ టైం దొరుకుతుంది వాళ్ళకు. అంటే 7th 8th నుంచి వస్తుంది. ఈ లోపల ఏం కొనుక్కోవాలి? కార్ ఒకటి కొనుక్కోవాలి. కార్ అంటే ఒక 4-5 ఇయర్స్. లేదా ఇల్లు కొనుక్కోవాలి. ఇవన్నీ షార్ట్ టర్మ్ గోల్స్. ఈ షార్ట్ టర్మ్ గోల్స్ అచీవ్ అవ్వడం కోసం ఒక మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపినో లేకపోతే వాళ్ళ పొదుపు చేసుకున్న డబ్బులు ఏదో పెట్టుకొని దాన్ని ట్రావెల్ చేస్తూ వెళ్ళి ఆ టైంకి వచ్చినప్పుడు విత్డ్రా చేసుకొని చేయడము, అది చేసుకొని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉండొచ్చు. వీటన్నిటికంటే లాంగెస్ట్ ఏది? రిటైర్మెంట్. ఇక రిటైర్మెంట్ లాంగెస్ట్ కాబట్టి ఆ లాంగెస్ట్ పీరియడ్కి ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో దానికి సపరేట్ బకెట్ పెట్టుకోవాలి. పెట్టుకొని దాంతో ట్రావెల్ చేస్తూ వెళ్ళి ఆ టైంలో ఆ డబ్బులు వచ్చినప్పుడు రిటైర్మెంట్కి మొత్తం తీసుకోము కదా ఒకేసారి. దాన్ని సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ద్వారా తీసుకుంటూ ఉంటాం. దానికి ప్రాబ్లం లేదు. సో అట్లా మనం లాంగ్ టర్మ్ అనేది ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ అంటే ఏమి ఉండదు. నీ గోల్ ఏంటో అదే నీ లాంగ్ టర్మ్. ఓకే. ఇప్పుడు ఒక 50 ఇయర్స్ వ్యక్తి వచ్చాడు, అతను ఇంకొక 5-6 ఇయర్స్ రిటైర్ అవుతాడు. అతని లాంగ్ టర్మ్ 6 ఇయర్సే తప్పదిక. అతనికి ఈక్విటీ ఫుల్ ఎక్స్పోజర్ తీసుకొని స్మాల్ క్యాప్ పెట్టి అసలు మనము దాన్ని వొలటాలిటీ జోన్లోకి తీసుకుపోకూడదు. అతనికి బ్యాలెన్స్ ఫండ్స్, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్, మార్కెట్ సిచ్యువేషన్ బట్టి అతనికి ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకొని 4-5 ఇయర్స్లో అతనికి అట్లీస్ట్ ఒక 12%, 13% వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే దట్ ఈస్ లాంగ్ టర్మ్ ఫర్ హిమ్. అంటే లాంగ్ టర్మ్ అనేది లేదా పీరియడ్ అనేది డిఫైన్ చేయడానికి ఒక స్పెసిఫిక్ మెజర్ యార్డ్ అంటూ ఏమి ఉండదు. నీ గోలే నీ టర్మ్ సూచిస్తుంది. అంతే. నెక్స్ట్ మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు. మన లాంగ్ టర్మ్ ఉంటే తీరా నేను గోల్ అచీవ్ అయ్యేప్పటికీ మార్కెట్ ఇలా పడిపోయి నాకు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయకపోతే పరిస్థితి ఏంటి? ఇది క్వశ్చన్ ఉంటుంది. అండ్ చాలా మంది ఇంకేం చెప్తుంటారు, ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్మే ఏజెంట్స్ ఏం చెప్తారు, ఇదిగో ఇన్సూరెన్స్ చూసావా ఎప్పటికీ డబ్బులు ఇస్తారే ఉంటుంది, మీకు చెప్పే డబ్బులు వస్తుంది 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో, కానీ ఇక్కడ అలా కాదు, పడిపోతుంది, మొత్తం పడిపోతే సగం పడుతుంది చెప్తూ ఉంటారు. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, మనం పెడుతుంది స్టాక్ మార్కెట్లోనా మ్యూచువల్ ఫండ్స్లోనా? మనం కొనింది స్పెసిఫిక్ స్టాకా మ్యూచువల్ ఫండా? ఇప్పుడు సపోజ్ మీరు 2008 రిసెషన్ టైంలో ఏవైతే కొన్ని స్టాక్స్, పర్టికులర్లీ అనిల్ అంబానీ గ్రూప్ స్టాక్స్, ఇన్ఫ్రా స్టాక్స్, తర్వాత కొన్ని రకాల రియల్ ఎస్టేట్ స్టాక్స్, ఇవి ఆ రోజు పడ్డది ఈ రోజు 2025లో కూడా ఇంకా ప్రైస్ రాలేదు. ఓకే. అంటే ఇక్కడ మిస్టేక్ స్టాక్ మార్కెట్ దా మ్యూచువల్ ఫండ్స్ దా? స్టాక్ మార్కెట్ది. స్టాక్ది ఐ మీన్ టు సే స్టాక్ది. నువ్వు ఎక్కడ పెట్టావు? స్టాక్లో పెట్టావా, ఎంఎఫ్లో పెట్టావా? సో స్టాక్లో పెడితే తప్పదు. దట్ ఈస్ యు ఆర్ టేకింగ్ ఎ రిస్క్ బై ఇన్వెస్టింగ్ యువర్ మనీ ఇంటూ స్టాక్ మార్కెట్. అది నీరు కొన్న స్టాక్ పెరిగిందా లేదా, నీకు డబ్బులు వచ్చాయా లేదా, నీ గోల్ రీచ్ అయిందా లేదా చూపిస్తుంది. అందుకనే నేను ఎప్పుడు అందరికీ ఏం చెప్తానంటే, మీ గోల్ అచీవ్ అవ్వాలి అంటే డైరెక్ట్ స్టాక్ మార్కెట్ వెళ్ళి స్టాక్స్ ఇన్వెస్ట్ చేసి కూర్చోకండి. ఎందుకంటే సైక్లికల్గా ఉంటుంది అది.
అండ్ సీజనల్గా మారిపోతూ ఉంటుంది. సీజన్ అంటే ఒక 3-4 yearsకి ఒకసారి సైకిల్ మారుతుంటుంది. ఇప్పుడు లాస్ట్ 2019 దాకా బ్యాంకింగ్ సెగ్మెంట్ పిచ్చ పెరిగింది. కానీ లాస్ట్ 4 years బ్యాంకింగ్ పార్టిసిపేట్ చేయలేదు అసలు. ఇప్పుడు పెట్టి చేస్తున్నారు అంటున్నారు. అలాగే దానికి ముందు ఫార్మా అసలు పార్టిసిపేట్ చేయలేదు. బట్ 2020 కోవిడ్ తర్వాత ఫార్మా ఒక రేంజ్ వెళ్ళింది. తర్వాత ఐటీ బాగా నడిచింది. తర్వాత ఐటీ తగ్గిపోయింది. ఇట్లా సైకిల్గా మారుతుంది కదా. మరి మనము యాజ్ ఏ ఒక సగటు ఇన్వెస్టర్గా ఈ సైకిల్ని మనం పట్టుకోగలమా? ఆ స్పెసిఫిక్ స్టాక్స్ పట్టుకోగలమా? చేయలేము కదా. అందుకే బీ కమింగ్ టు మ్యూచువల్ ఫండ్స్. అక్కడ మ్యూచువల్ ఫండ్లో ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. దే విల్ నో ది మార్కెట్ డైనమిక్స్ బెటర్ దెన్ ఎవ్రీ వన్. సో వాళ్ళు బెటర్గా మనకు చేసి ఒక బంచ్ ఆఫ్ స్టాక్స్ తీసుకొని ఒక పూల్ చేసి చేస్తూ ఉంటారు. రైట్. ఇలా చేసినప్పుడు మరి నాకు గోల్ అచీవ్ అయినప్పుడు మార్కెట్ పడితే ఏంటి, నేను ఎలా రీచ్ అవ్వాలి? దీనికి నేను 2 ఆన్సర్స్ చెప్తాను. నా దగ్గరికి వచ్చే చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ క్వశ్చన్తో వస్తూ ఉంటారు. ఈ క్వశ్చన్ నేను చెప్పిన ఆన్సర్ తర్వాత దే విల్ ఇన్వెస్ట్ అండ్ దే విల్ గో. ఐ విల్ గివ్ యూ ఆన్సర్. ఇప్పుడు నార్మల్గా మీరు ఒక 15 years గోల్ పెట్టుకున్నాం. ఈ 15 years గోల్ పెట్టుకొని ఈ 15 years వరకు నాకు 15th yearలో పలానా నీడ్ ఉంటుంది, లేదా పలానా అవసరం ఉంటుంది, మ్యారేజ్, పెళ్ళి, లేకపోతే చదువు, లేకపోతే ఇల్లు కట్టుకోవాలి, అప్పుడు నేను ఇలాంటి ఏది ఉన్నా సరే నేను దాన్ని ఒక 1 year ముందే లేదా 1.5 year ముందే నెమ్మదిగా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్కి మూవ్ చేసేస్తూ ఉంటాను. నేను ప్రతి ఒక్క క్లయింట్కి ఒక ప్రొఫైల్ తయారు చేసుకుంటాం, నోట్స్ పెట్టుకుంటాము, ఆ ప్రకారంగా వెళ్తూ ఉంటాం. సో మీకు 1.5 year ముందు నుంచే వాటన్నిటిని నెమ్మదిగా కన్జర్వేటివ్లోకి మూవ్ చేసుకుంటే డెఫినెట్లీ మార్కెట్ పడ్డా కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు చాలామంది ఇన్వెస్ట్ చేశాక విత్డ్రా చేసేటప్పుడు నాకు ముందే చెప్తారు. ఒక 3 నెలలకో 6 నెలలకో లేదా సంవత్సరానికో చెప్పినప్పుడు నేను ఆ ప్రకారంగా సంవత్సరం కనుక చెప్పారనుకోండి, నేను ఒక పీరియడ్ చూసి మార్కెట్ ఎలా ఉంది ఏంటి చూసి దాన్ని కన్జర్వేటివ్లోకి మూవ్ చేసేస్తాను. 80% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అలా సేవ్ చేసేస్తాం. అదొక ఆప్షన్. రెండో ఆప్షన్, సపోజ్ నేను చేయలేదు, నేను సర్లే మార్కెట్ పెరుగుతుంది కదా దాని పాటికి అది పోనీ నేనేం చేయలేదని ఊరుకుంటే ఎంత మార్కెట్ పడితే మనం ఎంత పడతామో నేను చెప్తా ఒక లెక్క. ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ హ్యూజ్ ఫాల్ మనం చూసింది గత 25 yearsలో. ఫస్ట్ ఈజ్ రెసెషన్ 2008. అప్పుడు స్టాక్ మార్కెట్ 67% పడింది. కానీ ఫండ్స్ ఎంత పడ్డాయి? మ్యూచువల్ ఫండ్స్ 40% పడ్డాయి. మ్యూచువల్ ఫండ్స్ ఇది ఏమీ చేయకుండా వదిలేస్తే 40% పడ్డాయి. కానీ మార్కెట్ 40% పడుతూ ఉంటే ఒకరోజు పడదు కదా, అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year పాటుగా చూస్తే 2008 January 16 నుంచి స్టార్ట్ అయింది. 2008 October 19కి బాటమ్ అవుట్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 9 to 10 months పడింది. ఈ 9 to 10 months పడ్డ మొత్తం మ్యూచువల్ ఫండ్స్ టోటల్ పడిన ఫాల్ ఈజ్ 40% మ్యూచువల్ ఫండ్స్ పడ్డాయి, 67% మార్కెట్ పడింది. ఈ 40% ఫాల్లో మనకు పడుతుంది అర్థమవుతుంది కదా, నాకు గోల్ అవుట్ ఉందని అర్థమవుతుంది కదా. కనుక నేనేం చేస్తానంటే ఒక 10% పడగానే మనకు అర్థమైపోద్ది ట్రెండ్ అనేది, నేను తీసేస్తాను పక్కకు. అట్లా 40% ఏమీ చేయకపోతే పడ్డ మ్యూచువల్ ఫండ్స్లో మనము కొంచెం జాగరూకతతో ఉండి దాన్ని ఒక 10%కో 12%కో మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. అట్లా మనము ఈ ఫాల్ని మిటిగేట్ చేసుకోవచ్చు బై ఇంప్లిమెంటింగ్ అవర్ ఓన్ ఎక్స్పర్టీస్. ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకు పడవడానికి ముందే దాని లేదా పడుతున్నప్పుడు ఒక 5% పడగానే 5%, 10% పడగానే అర్థమైపోద్ది ట్రెండ్ మనకు. ఓకే ఇది ఇలా వెళ్ళేది కాదు, కొంచెం ఇంకా ట్రెండ్ ఎక్కువ ఉంది, కొంచెం బాగా పడుతుంది అని అర్థమయ్యి వాళ్ళకు 10% రాగానే తీసేస్తాం. ఎందుకంటే మార్కెట్ ఓవర్ నైట్ పడదు, ఒక టైం తీసుకొని పడుతుంది, ఒక టైం ఫ్రేమ్లో. మేబీ దట్ 6 months. ఇప్పుడు ఇది చూడండి, September 2024లో పీక్అవుట్ అయింది. ఆ సెప్టెంబర్ నుంచి కంటిన్యూస్గా నెమ్మది పడుతూ వస్తుంది. మనకు అర్థమవుతుంది కదా వెళ్ళట్లేదు, నాకు గోల్ దగ్గర ఉందని. ఇమీడియట్లీ మనం చేసేస్తాం. ఎవరికైతే గోల్ చాలా దూరం ఉంది, ఎవరికైతే డబ్బులు పెట్టడానికి ఇంకా స్కోప్ ఉంది, వాళ్ళకి మాత్రం ఇన్వెస్ట్ చేస్తాం. నాకు గోల్ దగ్గర పడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అది పడేదాకా వెయిట్ చేయము. ఆ విధంగా మనము దీన్ని రెస్క్యూ చేస్తూ ఉంటాం. నెంబర్ 2, ఇలా చేస్తే కూడా ఫస్ట్ కోవిడ్ అయిపోయింది, ఫస్ట్ ఇది రెసెషన్ కదా, సెకండ్ కోవిడ్ టైంలో మొత్తం మార్కెట్ పడింది 39%. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఏమీ చేయకుండా వదిలేస్తే 19% పడ్డాయి, 20 రఫ్లీ పడ్డాయి ఏమి చేయకుండా. ఆ 20%లో మనం కనుక అక్కడ కోవిడ్ అనేది ఒకటి వచ్చింది, వరల్డ్ వైడ్గా ఇష్యూస్ జరుగుతున్నాయి, ఏమైందో తెలియదు, మార్కెట్ పడుతున్నప్పుడు కనీసం ఒక 5-6%కి మనము రెస్క్యూ చేయగలుగుతాం. సరే అది చేయలేకపోయాం అనుకోండి, మనం ఒక 20% వాళ్ళు 15% పడింది అనుకుందాం. మనం ఎంత వస్తుంది లాంగ్ టర్మ్లో 15% మాట్లాడుతుంటాం కదా, 12-15%. ఆ 15%లో నుంచి ఒక 20% తీసేయండి, అంటే ఎంత? 3%. 15 - 20% ఈస్ 15%లో 20% ఈస్ 3%. ఆ 3 తీసేస్తే ఎంత వచ్చింది? 12% వచ్చింది. 12% లాంగ్ టర్మ్లో కూడా తక్కువేం కాదు. 15 years 15% రిటర్న్ వచ్చి 15,000 పెడితే ₹1 కోటి అవుద్ది. అదే 15,000 15 years పెట్టి 12% వస్తే 80 lakhs వస్తుంది. ఆ 12% కూడా పడిన తర్వాత చెప్తున్నాను నేను. సో అండర్స్టాండ్ ద నెంబర్స్. ఆ 15%లో 20% పడింది అంటే నథింగ్ బట్ 3% అది. సో 15 - 3 12%. 12 వచ్చింది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మోర్ దెన్ 82 lakhs. మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో 1 crore వచ్చే బదులు 82 lakhs వచ్చింది, విచ్ ఇస్ అగైన్ ఫార్ బెటర్ దాన్ ట్రెడిషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, ఎఫ్డి, పోస్ట్ ఆఫీస్, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి కంటే ఎక్కువే కదా. సో 80 lakhs is also far better. సో కానీ ఎప్పుడు మనం ఏం చేయకపోతే, బట్ దానికంటే మనం రెస్క్యూ చేస్తూ
మనం ఒక అలర్ట్గా ఉంటాం. ఇది ఎప్పుడు జరుగుద్ది? ఒక అడ్వైజర్తో వెళ్ళి మనము ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ప్రాపర్గా గోల్కి రీచ్ అవుతున్నప్పుడు చూసుకొని నా గోల్ ఇది ఉంది అని అడ్వైజర్తో మాట్లాడి, ఇప్పుడు డాక్టర్తో మాట్లాడితేనే కదా మన ప్రాబ్లం ఏంటి తెలిసేది, డాక్టర్ ప్రాపర్గా ప్రిస్క్రైబ్ చేయగలిగేది. అట్లా మనం ప్రాపర్గా ప్లాన్ చేసి చేసుకుంటే డెఫినెట్లీ వెల్త్ క్రియేషన్కి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ క్యాపిటల్ మార్కెట్స్ ఈజ్ ఎ బెస్ట్ వెహికల్, బెస్ట్ ఆప్షన్. అండ్ ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఏంటంటే మైండ్ సెట్, అరే నేను తీసుకొని పడిపోద్దేమో, నేను తీసుకునే టైంకి మొత్తం అంతా ఇదైపోద్దేమో, నో ప్రాబ్లం, ఏం కాదు. అలా పడ్డా కూడా మీకు పడేది 3%. 3 అంటే 20% ఆఫ్ ది యావరేజ్. దాంట్లో మనం కొంచెం పట్టుకోగలిగితే కూడా మీకు 1% తగ్గుద్ది. నథింగ్ రాంగ్ ఇన్ దట్, which is far better than any other investment. That's what I'm saying. Definitely better. So we can have lot of options. ఇదంతా టైం పీరియడ్ లో జరుగుతూ ఉంటుంది అనమాట. సో లాంగ్ టర్మ్ లో పడ్డది లేకపోతే నేను తీసుకునే టైంకి ఇదైతే అనడానికి ఇబ్బందే లేదు. We have so many measures to rescue the investors' wealth. Yes. So it's all about ఒక మంచి ప్రొఫెషనల్ యాక్టివ్గా మేనేజ్ చేయగలిగితే, సో మన లైఫ్ గోల్స్ ఏవైతే మనం పెట్టుకున్నామో వాటికి అయితే పెద్ద దెబ్బ తగిలే అవకాశాలు అయితే ఉండవు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద అడ్వైజర్స్ డెసిషన్. అండ్ మనం కూడా అర్థమవుతుంది కదా ఏం చేస్తున్నాం ఏంటనేది. ఆ ప్రకారంగా మనము రెస్క్యూ చేయొచ్చు. వీ కెన్ అచీవ్ ద గోల్స్ ప్రాపర్లీ. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏవైతే ట్రెడిషనల్ పాలసీస్, ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో దాన్ని డెఫినెట్లీ బీట్ చేయొచ్చు. మోర్ దెన్ డబల్, 2x బీట్ చేయొచ్చు. చాలు కదా అది. నువ్వు నాకు 15% వస్తుంది, 15 రావాలని అవసరం లేదు కదా బాబు. నువ్వు అక్కడ ఉంటే నీకు వచ్చేది 6-7, ఇది డబల్ వస్తుంది దానికంటే. సో అలా మనం అచీవ్ అవ్వచ్చు. సో ప్రాబ్లమే లేదు. మోర్ ద లాంగ్ టర్మ్, హైయర్ ద రిటర్న్స్. I understood. Yes. Thank you so much, sir. Yeah, thank you.